మీరు ఏం పేరు ఏం పని చేస్తుంటారు మీరు? నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఎక్కడ చేస్తున్నారు మీరు వాలంటీర్? వెల్లల చెరువు విలేజ్లో. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు వాలంటీర్ కానీ సేవ చేయడం కానీ మిమ్మల్ని నియమించుకున్నాడు, ఎలా అనిపిస్తుంది ఈ బాధ్యత మీకు? మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకుముందు నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నా 50 హౌసెస్ వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తింపు మేము తెచ్చుకున్నాం. అలాగే వాళ్ళు సొంత వాళ్ళకంటే కూడా మాకే ఎక్కువ విలువ ఇస్తారనమాట. ఎప్పుడన్నా పనులకు వెళ్తుంటాను, ఆ సైడ్ అందరూ చాలా బ్యాక్వర్డ్ వాళ్ళు అనమాట. అయితే పొలం పనులకి అటు దూరంగా వలసలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఊరు నుంచి రాగానే ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని కూడా పలకరిస్తారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తారు. బాగున్నారమ్మా, ఏదన్నా మాతో ఏదన్నా పని ఉందా, మేమన్నా ఏలేయాలా, ఏదన్నా పథకాలు మాకు వస్తున్నాయని చెప్పి అడిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మాతో ఏమైనా పని ఉంటే ఇప్పుడే చేయించుకోమ్మా, మళ్ళీ మీకు అవసరమైనప్పుడు మేము అందుబాటులో ఉండలేము అని చెప్పే విధంగా ఉన్నారు. దాన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వాలంటీర్ పోస్ట్ కూడా ఇంత గుర్తింపు వచ్చింది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, కానీ మీ క్లస్టర్స్లో ఉన్న ఏదైతే ఉన్నారో మీకు ఒక 50 నుంచి సుమారు 70 ఇళ్ళు దాకా కేటాయించుంటారు. వాళ్ళలో మీరు ఓన్లీ ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి పథకాలు ఇస్తున్నారంట కదా మీరు? అది అబద్ధం అండి. నాకు టీడీపీ వాళ్ళే 10 ఇల్లులు ఉన్నాయి మెయిన్ రోడ్ పైన, వెల్లల చెరువు మెయిన్ రోడ్ పైనే ఉన్నాయి. ఎక్కడో కాదు, వెల్లల చెరువు మెయిన్ రోడ్ పైన 10 ఇల్లు నాకు టీడీపీ వాళ్ళే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మేము అందిస్తున్నాం. కులాలు మతాలు మాకు సంబంధం లేదు. మా నాయకులు కూడా ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వమనే చెప్పారు. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీ క్లస్టర్స్లో ఉన్న ఇప్పుడు మీ పథకాల కోసం ఇప్పుడు డేటా తీసుకున్నారో ఆ డేటా మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జెంట్స్ వాలంటీర్స్ ఆడపిల్లలు ఉమెన్ టాపింగ్ చేస్తున్నారు సార్. అది అవాస్తవం, అది అవాస్తవం. మమ్మల్ని వాళ్ళు కూడా ఎవరు అడ్డం నిలబడద్దు, ఇక్కడ కేటాయించినటువంటి కూర్చొని తినవచ్చు. అది అవాస్తవం సార్. నిజంగా తెలుగున్న వాళ్ళైతే ఎవరు ఆ మాట అనరు. ఒక అన్నల్లాగా, తమ్ముళ్ళలాగా, అక్కల్లాగా, చెల్లెల్లాగా చూస్తారు తప్పితే వాలంటీర్లు అందరూ ఇలా చేస్తారనేది అది అవాస్తవం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ మీద అయితే వాలంటీర్ల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వాలంటీర్స్ ఇలానే చేస్తున్నారు అంటున్నారు. సార్, ఆయన ప్రూఫ్స్ బయట పెట్టుకోమని చెప్పండి. మేమైతే నిజాయితీగా పనిచేస్తున్నాము. మా తరపు నుంచి ఎటువంటి లోపాలు లేకుండా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తున్నాము.